సో ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీలో టేస్ట్ ఇంత బాగుండడానికి కారణం వీళ్ళ కిచెన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత ఫ్రెష్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా వాసు గారిని డైరెక్ట్ గా ఇవాళ అడిగేద్దామని వచ్చాం. సో ఇదంతా కిచెన్ ఏరియా అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది. వాసు గారు, ఏంటి ఇంత పెద్ద పెద్ద డేషాలు ఇన్ని పెట్టారు? ఒక చిన్న మాట మీకు చెప్పాలి. ఇది గోపన్పల్లి తెల్లాపూర్ రోడ్లో కొత్తగా అంటే 31 డిసెంబర్ నాడు ఈ కిచెన్ ఓపెన్ చేశాము. ఈ కిచెన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాలి. అంటే హైదరాబాద్ సిటీలో ప్రప్రథమంగా సీ త్రూ కిచెన్, అంటే కస్టమర్లు కూడా చూసే విధంగా వాళ్ళకి కనిపించాలని, ప్రతి ఐటమ్ మనం చేసేది మేక్ చేసేది కూడా వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ఫిక్స్ చేసుకొని తీసుకుపోయే విధంగా ఉండాలని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెట్టాము. కంప్లీట్ టోటల్గా 99% స్టెయిన్లెస్ స్టీల్. ఫుడ్కి ఆ స్టీల్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. హైజీనిక్ కండిషన్లో ఉండాలంటే స్టీల్ మెటీరియల్ ఎక్కువ ఉండాలి. అది సుమారుగా ఒక 1500 SFTలో కిచెన్ డిజైన్ చేశాము. ఇక్కడ చూస్తున్నటువంటి హండీలన్నీ బిర్యానీ హండీస్. అంటే ఇక్కడ ఏమేం స్పెషల్ బిర్యానీ మండీస్ ఉంటాయి చెప్పండి? 300 రకాలు ఉన్నాయి. 300 రకాల బిర్యానీలు, అమ్మ బాబోయ్! ఈ 300 రకాలు అన్ని స్పెషల్. ఇలా ఒకటి తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదు. 300 రకాల బిర్యానీలు ఎక్కడ వినని కూడా వినలేదండి. అందులో స్పెషల్గా మనకు దొరికే ఐటమ్స్ మార్కెట్లో చూస్తున్నారు కదా. చికెన్ అంటే మటన్, నాటుకోడి, ఇలాంటి అన్నీ దొరుకుతాయి. రెగ్యులర్ అంతటా దొరుకుతాయి. కానీ ఎక్కడ దొరకని కూడా మన ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీలో కొత్త బ్రాంచ్లో ఈము, టర్కీ, ర్యాబిట్, పీతలు ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఈము బిర్యానీ, టర్కీ బర్డ్ బిర్యానీ, పీతల బిర్యానీ, ర్యాబిట్ బిర్యానీ. ఎంఆర్సిబి అని ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానివ్వండి. నాన్ వెజ్ ఫ్యాక్టరీ అని పెడితే అది పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు. మొదలు అదే, ఇప్పుడు ఇది బిర్యానీ ఫ్యాక్టరీ అని పెట్టాం కానీ ఇంతకుముందు ఎంఆర్సిబి నాన్ వెజ్ సూపర్ మార్కెట్ ఇది. ఇంతకుముందు ఇక్కడ బిర్యానీ ఫ్యాక్టరీ అనేది ఏంటంటే బిర్యానీ హైలైట్ చేసేసి, అంతకుముందు ఎప్పుడు కూడా బిర్యానీ హైలైట్ ఉంటుంది. దానికి కొత్త వర్డ్ తీసుకొద్దామని బిర్యానీ ఫ్యాక్టరీ అని పెట్టాము. సూపర్. అసలు దీనికంటే ముందు ఎంఆర్సిబి నాన్ వెజ్ ఫ్యాక్టరీ, నాన్ వెజ్ సూపర్ మార్కెట్, ఎంఆర్సిబి నాన్ వెజ్ సూపర్ మార్కెట్. ఇది ఇక్కడ కొత్త బ్రాంచ్ ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ గోపనపల్లి తెల్లాపూర్ రోడ్లో పెట్టాము. డ్రైవ్ ఇన్, టేక్ అవే అండ్ ఈట్ అవే, ఏసీ, నాన్ ఏసీ, స్పోర్ట్స్ ఆల్సో అవైలబుల్. అన్ని రకాలు ఒకే చోట ఒకే గ్రౌండ్లో 1 acre ల్యాండ్లో డిజైన్ చేశాము. ఇది నాకు తెలిసి హైదరాబాద్లో ఫస్ట్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నిజంగానే సీ త్రూ కిచెన్ ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్ ఏంటి, నిజంగానే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. 100 feet లెంత్లో కిచెన్ ఉంటుందండి. మీకు గ్లాస్, టఫ్ అండ్ గ్లాస్తో ఓపెన్ కిచెన్. అందరు కూడా కస్టమర్ కూడా వచ్చిన కార్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడి ఇక్కడ మా మాస్టర్లు కుక్ చేసే ఐటమ్స్ చూస్తారు. చూసి వాళ్ళకి కావాల్సింది కూడా పిక్ చేసుకుంటారు. అది వాళ్ళ కంటితో చూసినటువంటి ఐటమ్ తీసుకెళ్ళి తిన్నప్పుడు వాళ్ళకు ఉండే ఆనందం వర్ణనాతీతం. నాకు తెలిసినంత వరకు అయితే మాకు కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట మీకు కూడా. సరే, అసలు వచ్చినప్పటి నుంచి మీ చెఫ్లు, మీ టీము నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నారు. ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ఒకసారి చూపిద్దామా ఏం చేస్తున్నారో, ఏం స్పెషల్స్ చేస్తున్నారో? టిక్కా వేపుడు అని చేసాము. ఇంట్లో లాగా వేపుడు, టిక్కా వేపుడు అని ఉంటుంది. సారీ, పన్నీర్ టిక్కా అండ్ పన్నీర్ ఫ్రై, పన్నీర్ రోస్ట్, పన్నీర్ వేపుడు, ఇట్లా 10 రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పన్నీర్ వేపుడు అనేది ఒక ఐటమ్ మీరు టేస్ట్ చేయాలి. ఇది పన్నీర్ వేపుడు. మన ప్రతి ఇంట్లో కూడా ఒరిజినల్ స్పైసెస్, మన పాత్రలలో అమ్మ బామ్మలు చేసినటువంటి వంటలు లాంటి వంట పన్నీర్ వేపుడు. మీరు టేస్ట్ చేసి చూసి చెప్పాలి దీని గురించి. డెఫినెట్లీ. టూత్ పిక్స్ అంటే పన్నీర్ టిక్కా మసాలా, పన్నీర్ టిక్కా, పన్నీర్ కబాబ్ ఇలాంటివి మనకు తెలుసు, కానీ ఆథెంటిక్ పన్నీర్ వేపుడు, అది కూడా ఒక బిర్యానీ ఫ్యాక్టరీలో. పల్లెటూరు, ఒక మాట చెప్పాలంటే పల్లెటూర్లలో మన అమ్మ బాపు, నానమ్మలు, తాతమ్మలు అలా వాళ్ళు చేసినటువంటి స్పైసెస్ ఇవి. ఎవరు చెప్పారు సార్ నాన్ వెజ్ లేకపోతే వెజ్ బాగోదని? అద్భుతం. వెజ్ కూడా ఇక్కడ స్పైసెస్ సూపర్ అంటే సూపర్. నిజంగానే వేపుడు కూరలాగా ఏమీ నంచుకోకుండా, ఏమీ లేకుండా ఇది మొత్తం ఖాళీ చేసేయచ్చు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు ఎంతో మందిని చూసుంటారు, ఎన్నో వంటలు చూసుంటారు. దీనికి వాటికి ఎంత చాలా తేడా ఉంది. పన్నీర్ వేపుడు అనేది ఫస్ట్ టైం జీవితంలో వింటున్నాను. నాకు తెలియదు ఈ వంట ఉంటుందని.
అండ్ సెకండ్ టైం నేను ఒక మాట మాట్లాడి 4 ముక్కలు తింటుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది. నిజంగా చాలా 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 టేస్టీగా ఉంది. మీరు డెఫినెట్లీ ట్రై చేయాలి. ఇది ఒక స్నాక్ ఐటమ్లో అయినా సరే, ఆరెల్స్ యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్ ఇన్ బిర్యానీ. బట్ చాలా 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 బాగుంది. ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ అట్ తెల్లాపూర్ రోడ్ మీరు తప్పకుండా విజిట్ చేయాలి. అండ్ నాన్ వెజిటేరియన్స్కే కాదు, వెజ్ కూడా ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి.